రేపు మార్కెట్‌లో బుల్లిష్ మూవ్ చూడొచ్చా? లేదా బేరిష్ మూవ్ చూడొచ్చా? చూద్దాం. ఈరోజు నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ తర్వాత పుల్ బ్యాక్. నిన్న మనం ప్లాన్ చేసిన దాని ప్రకారం 23,966 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనం ట్రేడ్ తీసుకోవచ్చని ప్లాన్ చేసాం. కానీ ఓపెన్ అవ్వడమే ఈ లెవెల్ కింద ఓపెన్ అయింది. సో ఈ పుల్ బ్యాక్‌లో ఈ సపోర్ట్ లెవెల్ కాస్త రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుద్ది. ఎవరైతే పేషెంట్‌గా వెయిట్ చేయగలిగారో, ఎవరికైతే లెవెల్స్ తెలుసో వాళ్ళు ఇక్కడ పొజిషన్ తీసుకోగలరు. ఈ 966 లెవెల్ బ్రేక్ చేశాక మన టార్గెట్ 23,888 టార్గెట్ లెవెల్ ఈజీగా అచీవ్ చేసింది. టార్గెట్ 2 కూడా అచీవ్ చేసింది. 23,822 టార్గెట్ 2. ఆ తర్వాత కన్సాలిడేట్ అయింది మార్కెట్. రేపటికి మనం బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, బేరిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా చెప్తాను. అలాగే రేపటికి నేను బిగ్ మూవ్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నది కూడా చెప్తాను. మీకు ఒకవేళ డైరెక్షన్ ఐడెంటిఫై చేయడం తెలియకపోయినా ఇండికేటర్ హెల్ప్ తీసుకొని మీరు డైరెక్షన్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇండికేటర్లు కూడా కంటిన్యూస్గా సెల్ సిగ్నల్సే జనరేట్ చేసాయి. రేపటికి 23,866 రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే 23,955 టార్గెట్ 1, 23,988 టార్గెట్ 2. బయింగ్ సైడ్లో అసలు బయింగ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, సెల్లింగ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా కూడా చెప్తాను. ఎందుకు అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 23,799 సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే చాలా బిగ్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకన్నది కూడా మీకు చూపిస్తాను. హైయర్ టైం ఫ్రేమ్లోకి తీసుకెళ్ళి కూడా చూపిస్తాను. 23,633 టార్గెట్ లెవెల్. ఆల్మోస్ట్ 150 ప్లస్ పాయింట్స్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డౌన్ సైడ్లో మొమెంటం కూడా ఫాస్ట్గానే ఉంటుంది. ఎందుకు అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇది సపోర్ట్ ఏరియా. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అండ్ ఫోర్త్ టైం. రేపు ఫ్రైడే ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను ఇక్కడ వరకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకొక 100 పాయింట్స్ మూవ్ కూడా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ వరకు టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 150 ప్లస్ పాయింట్స్ మూవ్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు ఈ లెవెల్ బ్రేక్ అయితే. ఒకవేళ అప్ సైడ్లో బ్రేక్ అయితే ఏం చేయొచ్చో మీకు తెలుసు. మీ దగ్గర లెవెల్స్ ఉన్నాయి. లెవెల్స్ని బట్టి ట్రేడ్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక ట్రెండ్ ఐడెంటిఫై చేయలేకపోతే ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలన్న వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇండికేటర్ సాయంతో. రేపటికి మీ వ్యూ ఏంటన్నది కింద కామెంట్స్లో తెలియజేయండి.